నివాస ప్రాంతాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా చర్చిని ఏర్పాటు చేసి వివాదాలకు కారణమవుతున్న చర్చిని తొలగించి ప్రశాంత వాతావరణం కల్పించాలని వివిధ హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ రమణయ్యపేట పంచాయతీ పరిధిలోని ఈశ్వర్ నగర్ లో ఇంటి నిర్మాణం పేరుతో అనధికార చర్చిను ఏర్పాటు చేసి కోర్టు వివాదంలో ఉన్న దానిని తెరవడానికి ప్రయత్నిస్తున్నారని, అందువల్ల వారిపై చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఈశ్వర్ నగర్ సత్యమ్మ గుడి ఆలయంలో ఈ వివాదంకు సంబంధించి విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ ధర్మ రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు చేదులూరి గౌరయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, అక్కడ స్థానిక సీనియర్ న్యాయవాది పి నాగేశ్వరరావులు ఈ వివాదాన్ని వివరించారు. అనుమతులు తీసుకుని చర్చ్ కొనసాగిస్తున్నారని అన్నారు. అక్కడే స్థానిక అనుమతులు లేకుండా చర్చ్ ఏర్పాటు నిబంధనలకు విరుద్ధమని వారు చెప్పారు. పంచాయతీ పరిధిలో ఎటువంటి గ్రామ సభ నిర్వహించకుండా జరిగినట్టుగా నివేదికలు రాసి ప్రభుత్వానికి పంపడం వల్ల ఈ సమస్య అధికమైందని వారు చెప్పారు. జిల్లా కలెక్టర్లు మారినప్పుడల్లా ఏదో ఒక వినతి పత్రం ఇచ్చి తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందంటూ చర్చ్ నిర్వహిస్తున్నారని అన్నారు. ఆ చర్చ్ తొలగించే వరకు న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు డి వెంకటేశ్వరరావు, నాయకులు ముత్తా నవీన్, అప్పాజీ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈశ్వర్ నగర్ లో హిందువులు చాలా, మొత్తం ఈ కాలనీలో ఉన్నటువంటి వ్యక్తుల్లో 99% ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా హిందూస్ ఉంటారండి ఈ లొకాలిటీలో. ఇక్కడ గతంలో ఎప్పటి నుంచో కూడా ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉండడం, ఇదంతా కూడా ఒక రకమైనటువంటి వాతావరణం, హిందూ వాతావరణం అనేటువంటిది ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి పరిస్థితి. అయితే 1932 నుండి కూడా మేము ఇక్కడ ఒక చర్చ్ కట్టాం. అంటే ఈ ఏరియానే లేదు, 32లో చర్చ్ ఎక్కడ వస్తుందండి? సో అది మీనింగ్లెస్ కాన్సెప్ట్. అది నేను సోషల్ మీడియాలో పెట్టడం చూశాను వాళ్ళు ఎవరెవరో. ఇక్కడ చర్చి కట్టుకుంటాను లేదా ఇల్లు కట్టుకుంటాను అనేటువంటి క్లారిటీ లేనటువంటి ఒక వ్యక్తి, ఆయన ఇక్కడ ఒక పర్మిషన్ కోసం అని చెప్పి పంచాయతీ వారిని అప్రోచ్ కావడం, పంచాయతీ వారు ఇందాక మా పెద్దలు తెలియజేసినట్టు ఏ విధమైన పర్మిషన్ ఇవ్వకపోయినా సరే ఇచ్చామని చెప్పేసి ఒక రాంగ్ పేపర్ తీసుకురావడం, తర్వాత మా వారు పెద్దలందరూ కలిపి ఈ ఇష్యూ కోసం అని చెప్పేసి హైకోర్టుని కూడా ఆశ్రయించడం, హైకోర్టు వారు కూడా తక్షణమే స్పందించి జిల్లా కలెక్టర్ గారికి నివేదిక పంపమని కోరడం, ఇవన్నీ జరిగినాయి. మీ కింద నుంచి కూడా మీరు వింటా ఉన్నారు. మత కలహాలు రెచ్చగొట్టడానికి పంచాయతీ వారే చేస్తున్నారేమో ఈ కార్యక్రమం అనేటువంటి డౌట్ నాకు ఉంది. రెండవది, ఇక్కడ చాలా పీస్ఫుల్ వాతావరణం, అందరూ చక్కగా కలిసిమెలిసి తిరిగేటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో ఇటువంటి సంఘ విద్రోహ శక్తులు ఎందుకు బలవంతంగా కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్స్ని ఆధారం చేసుకుని ఆయన కట్టడంతో మేము హైకోర్టుని 2020 సంవత్సరంలో హైకోర్టు వారు, గౌరవ హైకోర్టు వారిని మేము సంప్రదించడం జరిగిందండి. రిట్ పిటిషన్ వేసాము. అది రిట్ పిటిషన్ నెంబరు 18,346/20 అండి. అందులో హైకోర్టు వారు మా వాదనలు అన్ని విన్న తర్వాత స్టేటస్ కో ఇచ్చారండి. హైకోర్టు వారు స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చారు. మీరు ఏ విధమైన కట్టడంలో జరగటం లేదు, యథాస్థితి కొనసాగించండి అని చెప్పి ఇచ్చిన తర్వాత ఆర్డర్ ఒక పాస్ చేశారు. తర్వాత మా వాదనలు అయిపోయిన ఆర్డర్ పాస్ చేసామన్నారంటే కలెక్టర్ గారికి అడ్రస్ చేస్తూ ఉభయులను సమావేశపరిచి వాళ్ళ యొక్క వాదనలు మీరు విని మీరు అక్కడ అందరినీ విచారించి శాంతి భద్రతలు భంగం లేకుండా, అలాగే ఈ ఏపీ గ్రామ పంచాయతీ యాక్ట్ ప్రకారం, అలాగే 2019 జీవో ప్రకారం, కూడా ఇచ్చిన జీవో ప్రకారం మీరు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి అక్కడ హైకోర్టు వారు, గవర్నమెంట్ హైకోర్టు వారు కలెక్టర్ గారికి ఆర్డర్ జారీ చేసింది. తర్వాత మమ్మల్ని కలెక్టర్ గారు పిలిచారు. మళ్ళీ మేము అన్నీ చెప్పామండి. వాళ్ళు పిలిచిన తర్వాత కలెక్టర్ గారు మళ్ళీ ఏ ఒత్తిడి అనుకోండి, పొలిటికల్ ఒత్తిడి, ఇంకో ఒత్తిడి అని చెప్పేసి ఆయన ఒక ఆర్డర్ జారీ చేశారు. మళ్ళీ మేము హైకోర్టుకి వెళ్ళామండి. హైకోర్టు వారు మళ్ళీ ఏం చేశారంటే అది WP 39/590/2022 అండి. 39/599 ఆఫ్ 2022 రెండో రిట్ పిటిషన్ అండి అది. అప్పుడు హైకోర్టు వారు కూడా కలెక్టర్ గారు మీరు సరిగ్గా సమగ్రంగా మీరు విచారణ జరపలేదు, అందుచేత ఫస్ట్ ఇచ్చిన 18,346 రిట్ పిటిషన్లో మేము ఏదైతే మెన్షన్ చేసామో అవన్నీ మీరు క్షుణ్ణంగా పరిశీలించి మీరు ఉభయలు వాదనలు విన్న తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి అన్నారండి. మళ్ళీ మేము మూడోసారి కూడా 40 రిట్ పిటిషన్ 47/9/45/2022లో మళ్ళీ రిట్ పిటిషన్ ఇస్తే మళ్ళీ రిట్ పిటిషన్లో హైకోర్టు వారు మళ్ళీ అడ్వైజ్ చేశారండి. తర్వాత మళ్ళీ రిట్ పిటిషన్ 44/16/2024 కూడా హైకోర్టు వారు మీరు ఇప్పుడే మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని అన్నారు, ఇంత వాళ్ళు ఉండి కూడా మీరు ఎందుకు దీన్ని కంట్రోల్ చేయలేకపోయారని. ఏం చేద్దంటే ఇక్కడున్న కొన్ని కారణాల కారణంగా హిందువులు ఎంత చెప్పినప్పటికీ, ఎన్ని చేసినప్పటికీ ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు.
కాబట్టి ఎట్టి పరిస్థితులని ఈ చర్చని మేము ఓపెన్ అవునేమో 6 సంవత్సరాలు మేము ఎదుర్కొంటున్నాం, ఎప్పటికీ ఎదుర్కొంటాం. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఉపయోగం లేదు. కావాలంటే మీడియా వారి సమక్షంలో చర్చ ఎక్కడ ఉంది, చర్చ్ చుట్టూ హిందూ దేవాలయాలు హిందూ గుళ్ళు కట్టారు, ఇళ్ళ దగ్గర జెండాలు కట్టాం. కాబట్టి ప్రభుత్వం కలెక్టర్ గారు కూడా చెప్పండి, తెలియపరచండి. అయ్యా మీకు హైకోర్టు నుంచి మీకు ఆర్డర్ వచ్చింది, ఇది ఒకసారి వెరిఫికేషన్ చేయండి అని. ప్రభుత్వ కలెక్టర్లు మారినప్పుడల్లా ఎంక్వైరీలు వస్తున్నాయండి. ఈ 6 సంవత్సరాలు బట్టి ఎంతమంది కలెక్టర్లు మారినప్పటికీ ఎంక్వైరీలే. మళ్ళీ ఇప్పుడు కొత్త కలెక్టర్ వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ ప్రారంభమైంది. కాబట్టి చేయండి, కాదని మేము అనం. కానీ మీరు ఎంక్వైరీ చేసి కరెక్ట్గా పరిపూర్ణంగా ఎంక్వైరీ చేసి కలెక్టర్లు ఎంతమంది మారినప్పటికీ మీరు కరెక్ట్గా ఇక్కడ హిందువుల మధ్యలో ఉందా లేదా అని నిర్ధారణ చేసుకుని మీరు డిసిషన్ ఇవ్వండి. హైకోర్టు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇదే రిప్లై మళ్ళీ ఇవ్వడం కాదు. మీరు దగ్గరుండి ఇప్పుడు వచ్చినటువంటి కలెక్టర్ గారికి మేము వినతి పత్రం అందిస్తున్నాం. మేము మానసికంగా మా హిందూ ఆర్గనైజేషన్లన్నీ కూడా మీకు తెలియపరుస్తున్నాం. హిందూ సమాజానికి ఇక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలందరూ కూడా, మా హిందూ సంస్థలన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి. ఇటువంటి పరిస్థితి మళ్ళీ తీసుకురాకుండా మీరు చూస్తారని చెప్పేసి మీ అందరికీ మేము మనవి చేస్తున్నాను.